హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన పెన్ డ్రైవ్లో కానీ మన మెమొరీ కార్డులో కానీ ఒకవేళ వైరస్ వచ్చినట్లయితే అందులో ఉన్న మన ఫైల్స్ అనేవి కనపడకుండా పోతాయి. మనం అనుకుంటాం అది వైరస్ వల్ల డిలీట్ అయిపోయినాయేమో అనుకుంటాం, కానీ పెన్ డ్రైవ్ మనం కనెక్ట్ చేసి దాని ప్రాపర్టీ చూసినట్లయితే ఆ మెమొరీ యూజ్ అవుతున్నట్టే చూపిస్తుంది. కానీ మనకి పెన్ డ్రైవ్ ఓపెన్ చేసినప్పుడు మనకి అందులో ఉన్న మన ఫైల్స్ అనేవి కనపడకుండా హైడ్ అయిపోతాయి. అది ఎందువల్ల అంటే వైరస్ వల్ల అవి హైడ్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఫైల్స్ని మనం ఎలా మళ్ళీ తిరిగి పొందాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ రెడ్ బటన్ పై క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పెన్ డ్రైవ్ అనేది 4GB పెన్ డ్రైవ్ అనేది ఇక్కడ కనెక్ట్ చేశాను. ఇక్కడ 4GB పెన్ డ్రైవ్లో 600 MB మాత్రమే ఫ్రీ స్పేస్ చూపిస్తుంది. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ ఫోల్డర్ ఎంత ఉంది, 600 MB వరకు ఉంది. సో మిగతా ఆల్మోస్ట్ 2.7 GB అనేది వైరస్ వల్ల హైడ్ అయిపోయి ఉంది. సో ఇక్కడ చూడండి, యూజర్ స్పేస్ అనేది 3 GB పైన చూపిస్తుంది. ఇక్కడ ఒక షార్ట్ కట్ అనేది మనకి ఏర్పడింది, చూసారా? అది వైరస్ వల్ల ఏర్పడిన షార్ట్ కట్. దాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు మనకి మన కంప్యూటర్లో కూడా వైరస్ వచ్చే ప్రమాదం ఉంది. సో మనం వాటిని మళ్ళీ తిరిగి పొందడానికి ఏం చేయాలి అంటే మనం కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. సో మీరు ఎక్స్పీలో అయితే ఫోల్డర్ ఆప్షన్స్ అనేవి మీకు పైన బార్లో కనిపిస్తూ ఉంటాయి. విండోస్ 7లో అయితే మీరు కంట్రోల్ ప్యానల్లోకి వెళ్ళి ఫోల్డర్ ఆప్షన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత ఇక్కడ మూడోది కనిపిస్తున్నది, చూసారా? హైడ్ ప్రొటెక్టెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్స్ రికమెండెడ్. చెక్ చేసి ఉంటుంది కదా, చెక్ చేసి ఉన్నట్లయితే దాన్ని అన్చెక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎస్ అనే దానిపై క్లిక్ చేసి అప్లై అనే దానిపై క్లిక్ చేసినట్లయితే మన హైడ్ అయిన ఫైల్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఫైల్ ఫోల్డర్ అనే దాంట్లోకి వెళ్ళినట్లయితే మన ఫైల్స్ అనేవి ఇక్కడ ఉంటాయన్నట్లు. ఇక్కడ చూడండి, 2.46 GB ఈ ఫైల్ అనేది వైరస్ వల్ల హైడ్ అయిపోయి ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను కట్ చేసి మళ్ళీ మన పెన్ డ్రైవ్లోకి సేమ్ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఫైల్ ఫోల్డర్ అనే హైడ్ అయిపోయి ఉన్న దాంట్లో కొన్ని DLL ఫైల్స్ వాటిని డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్ళి చూస్తే చూడండి, ఫైల్ ఫోల్డర్ అనేది డ్రైవ్ పోయి ఫోల్డర్ లాగా హైడ్ అయిపోయి కనిపిస్తున్నది. సో మళ్ళీ అది పోగొట్టడానికి మనం ఏం చేయాలి, మళ్ళీ ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి వ్యూలోకి వెళ్ళి మళ్ళీ ఇందాక ఏదైతే అన్చెక్ చేసామో దాన్ని చెక్ చేసి అప్లై అనే దానిపై క్లిక్ చేసి చూస్తే మనకి ఆ హైడ్ అయిపోయి ఉన్నది మనకి మళ్ళీ కనబడకుండా హైడ్ అయిపోయి ఉంటుంది. సో మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ షార్ట్ కట్ని కూడా డిలీట్ చేసేసినట్లయితే మనకి మనం కోల్పోయామనుకున్న ఫైల్స్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. సో ఇక్కడ చూడండి, మనం ఆ షార్ట్ కట్ని డిలీట్ చేసేసాము. మళ్ళీ ఒకసారి పెన్ డ్రైవ్ తీసి మళ్ళీ ప్లగ్ ఇన్ చేసి చూస్తాను. సో ఇక్కడ మళ్ళీ పెన్ డ్రైవ్ అనేది ప్లగ్ ఇన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మళ్ళీ మన ఫైల్స్ అనేవి మళ్ళీ హైడ్ అయి ఉన్నాయా లేకపోతే మామూలుగానే ఉన్నాయా అనేది చూద్దాం. సో ఓపెన్ చేసి చూస్తే చూడండి, ఇక్కడ మనకి ఇందాక హైడ్ అయిపోయిన ఫైల్స్ అనేవి ఇప్పుడు మనం మళ్ళీ మన పెన్ డ్రైవ్లోకి మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాం. మీరు డిలీట్ అయిపోయినాయి అనుకున్న ఫైల్స్ ఎక్కడికి పోవు, మీ పెన్ డ్రైవ్లో లేదా మీ మెమరీ కార్డులోనే ఉంటాయి. కాకపోతే అవి హైడ్ అయిపోయి ఉంటాయి. హైడ్ ప్రొటెక్టెడ్ ఫైల్స్ అనే ఆప్షన్ని మనం అన్చెక్ చేసినట్లయితే మనకు ఆ ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. ఆ ఫైల్స్ని మనం కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఆప్షన్ అనేది ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళి హైడ్ ప్రొటెక్టెడ్ ఫైల్స్ అనేది మళ్ళీ రైట్ సింబల్ని ఓకే చేసేసి అప్లై చేసేసినట్లయితే మళ్ళీ మనకి ఆ ఫోల్డర్ అనేది కనిపించకుండా పోతుంది. సో ఈ విధంగా మన వైరస్ వల్ల డిలీట్ అయిపోయినాయి అనుకున్న ఫైల్స్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కోసం ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.